హెల్త్ న్యూస్ మీకోసం. నిత్యం కాసేపు యోగాసనాల్ని సాధన చేయడం గుండెకు చాలా మేలు చేస్తుందని ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. బీపీ, షుగర్, కొవ్వు శాతం పెరగటం, వాపు స్వభావం ఇవన్నీ గుండె జబ్బుకు దారితీసే ప్రేరేపకాలే. ఈ 4 అంశాలపైన యోగ సాధన ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించారు ఇండోనేషియాలోని యూనివర్సిటాస్ గాజామాతాకి చెందిన శాస్త్రవేత్తలు. అధ్యయనంలో భాగంగా ఈ 4 ప్రేరేపకాల ముప్పు ఎక్కువగా ఉన్న సుమారు 2700 మంది ఊబకాయిలకు యోగాని పరిచయం చేశారు. యోగా సర్వరోగ నివారణి అంటూ అతిశయోక్తులకు పోలేదు పరిశోధకులు. సరైన ఆహారం, ఔషధాలకు యోగాను కూడా జత చేస్తే చక్కటి ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనలో వారు తేల్చి చెప్పారు. అన్నిటికన్నా యోగా అనేది బీపీ సమస్యపైన చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. 3-4 నెలలు సాధన చేసినా చాలు సిస్టాలిక్ రేంజ్ 2.06 పాయింట్ల వరకు తగ్గుతోందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. హృద్రోగం పరంగా ఇది గణనీయమైన మార్పు అని వారు పేర్కొంటున్నారు. షుగర్ విషయానికి వస్తే ఉదయం వేళ ఫాస్టింగ్లో పెద్దగా మార్పు కనిపించకపోయినా ఆహారం తిన్న తర్వాత పెరిగే గ్లూకోజ్ను యోగా చక్కగా నియంత్రిస్తున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చెడు కొవ్వు కూడా 0.08 mmol తగ్గి ఇంచుమించు అంతే స్థాయిలో మంచు కొవ్వు పెరుగుతోందని తేల్చారు. ఇక నిత్యం యోగాసనాల్ని సాధన చేయటం, రకరకాల కదలికల మూలంగా శరీరంలోని రక్తనాళాలు వ్యాకోచించేలా చేయటం ద్వారా వాటిలో ఏర్పడే వాపు స్వభావం తగ్గుతోందని పరిశోధకులు వివరిస్తున్నారు.